డాక్టర్ విజయ్ భాస్కర్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్. ఈరోజు మనం చర్చించుకునే విషయము నెక్ పెయిన్ అండ్ మైగ్రేన్. యూజువల్గా చాలామంది చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు. నెక్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, మైగ్రేన్ కానీ నాకు కళ్ళ నొప్పి వలన వస్తుందా, కళ్ళ చూపు తగ్గడం వలన వస్తుందా, మెడ నొప్పి వలన వస్తుందా, లేకపోతే తలనొప్పి వలన వస్తుందా, టెన్షన్ వలన వస్తుందా అని చాలా వరకు ప్రజలు కన్ఫ్యూజన్లో భయాందోళన చెందుతారు. కొంతమందికి మెదడులో క్యాన్సర్ అయిందా, లేకపోతే మెదడులో గడ్డలైనాయా, ఇంకా ఇతరత్ర పెద్ద పెద్దగా ఊహించుకోవడాలు, భయపడాలు జరుగుతాయి. మైగ్రేన్ అన్నది సింపుల్ వర్డ్ హెడేక్. దీనికి 1,00,000 కారణాలు ఉన్నా కంటిన్యూస్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం అన్నది మన హెల్త్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సింపుల్ మైగ్రేన్ అని కొట్టిపడేయడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని సరైన పద్ధతిలో ట్రీట్ చేయడానికి ముందుగా రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. మైగ్రేన్ అండ్ నెక్ పెయిన్ కోసం చాలామంది ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి పోతారు. వాళ్ళు వరుస పెట్టి 10 గోళీలు రాసి ఏదో ఒక గోళీ తగలపోద్దా అనే వ్యవహార శైలిలో ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇది అబ్సల్యూట్లీ చాలా రాంగ్ డైరెక్షన్. మీరు నాన్ మెడికల్ అంటే అలోపతి కాకుండా ఇతర ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసినా అందులో ఇంగ్లీష్ డ్రగ్స్ రాయడం, అవి 1కి 10 రాసేసి అందులో సేమ్ మాత్రలు 2-3 రాయడం పెద్ద తప్పు చేస్తుంటారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇన్ని గోళీలు వేసుకుంటే ఏదో ఒక గోళీ తగ్గిస్తుంది అని చెప్పేసి సదభిప్రాయం దురభిప్రాయంతో చేస్తూ ఉంటారు. సో మైగ్రేన్ని ఎంత ఈజీగా తీసుకున్నా అంత లోతుగా దాని సమస్యని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మైగ్రేన్ అన్నది తల స్కిన్ అంటే స్కాల్ప్ అంటాము. ఆ స్కాల్ప్ కింద బోన్, ఆ బోన్ కింద మెనింజెస్, లేయర్స్ ఆఫ్ బ్రెయిన్, లోబ్స్ ఆఫ్ ద బ్రెయిన్, దానిలో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, దాని చుట్టూ రక్తనాళాలు, ఇలా మనకు ఒక సామూహికమైన ఒక మెదడును స్టడీ చేసినప్పుడు దాని యొక్క ఒక్కొక్క అవయవం యొక్క కారణం వల్ల మనకు ఈ యొక్క మైగ్రేన్ అనే ప్రాబ్లం కానీ రేడియేటింగ్ నెక్ పెయిన్ ప్రాబ్లం కానీ వస్తుంది. సో మైగ్రేన్కి కావచ్చు ఒక కారణం మెడ నొప్పి. ఎందుకంటే తలకి మెడ అటాచ్ ఉన్నప్పుడు దానికి సప్లై చేసే నరాలు, రక్తనాళాలు కలిసికట్టుగా ఉంటాయి కాబట్టి రేడియేటింగ్ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. స్కిన్లో తల అంటే స్కాల్ప్లో కూడా ఎప్పుడైనా స్ట్రెస్ స్ట్రెయిన్ పెరిగినప్పుడు నరాలు ఉబ్బిపోయి స్పాజంలో డెవలప్ అయ్యి, కండరాలు స్పాజంలో డెవలప్ అయ్యి మైగ్రేన్ రావచ్చు. ఎక్కువగా వెనుక అలాగే పక్కలలో మనకు కామన్గా మైగ్రేన్ అంటూ వస్తుంది. సింపుల్ నొప్పితో అయితే పర్వాలేదు, కానీ నొప్పితో పాటు ఫిట్స్ కానీ ఆర్ వామిటింగ్ సెన్సేషన్ కానీ, నాజియా అంటాం, ఆర్ వామిటింగ్స్ కానీ ఇలాంటివి వస్తూ స్లోగా నిద్ర రావడం, స్లోగా సెమికోమాలో పోయి సడన్గా డెత్ అయిన దాఖలాలు కూడా మనకు కనబడతాయి. సో ఏదేమైనా మైగ్రేన్ని మనం అంచెలుగా క్లినికల్గా స్టడీ చేయాలి. మైగ్రేన్కి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్లోని సమస్య ఏదైనా ఉందా, ఎక్స్టర్నల్ స్కాల్ప్
స్కల్, అలాగే స్కల్ చుట్టూ ఉండే నరాలు, రక్తనాళాలు, మెడ ఏమైనా కారణం ఉందా? లేకపోతే ఈవెన్ సమ్ టైమ్ కంటి చూపులో మందగించినప్పుడు కానీ, లేకపోతే కంటిలో కొన్ని ప్రెషర్ సమస్యలు, గ్లాకోమా కానీ, లేకపోతే రెటినైటిస్ కానీ, కంజంక్టివైటిస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆర్ నిద్ర సరిగ్గా లేకపోవటం వలన ఈ మైగ్రేన్ వచ్చిందా? ఆర్ టెన్షన్ ఫీల్ అయినప్పుడు ఈ మైగ్రేన్ వచ్చిందా అనేది మనం కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది క్లినికల్గా వ్యక్తిని కరెక్ట్గా ఎగ్జామిన్ చేసినప్పుడు మన క్లినికల్గానే ఒక 50% డయాగ్నోసిస్ తెలవడం జరుగుతుంది.